జంజీ రాజకీయ పోరాటం దెబ్బతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కదా. ఆ తర్వాత వస్తున్న పొలిటికల్ ప్రకంపనలు దేశానికి ఏం చెప్తున్నాయి? పార్లమెంటులో కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా మాట్లాడిన తీరు చూసినా, ఆ తర్వాత పడిన అడుగులు చూసినా గానీ జంజీ ఇంపాక్ట్ ఎంతలా అధికారంలో ఉన్న వాళ్ళని పట్టి కుదిపేస్తా ఉందో అర్థమవుతుంది. మీకు తెలుసా, బీజేపీ అప్పుడే జంజీని ఆకట్టుకోవడానికి ప్రచార ప్రకటనలు కూడా సోషల్ మీడియాలోకి వదిలింది. అవి కూడా చూద్దాం. ఇవన్నీ చూస్తే అసలు ఎవరేం మాట్లాడుతున్నారో, ఎవరు గురువిందా పరనిందా అన్నట్టుగా తయారయ్యారో మనకు అర్థమవుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఆయన పార్లమెంటుకు వస్తే ఇలా సంబరంగా బీజేపీ ఆయనకి స్వాగతం పలికి ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంది కదా. ఏం సందేశం ఇవ్వాలనుకుంది? బీజేపీ వాళ్ళే వాళ్ళ ప్రకటనలోనే చెప్పారు చూడండి. ఇస్తీఫా జంతర్ మంతర్ కి జీత్ నహీ దిఖాతా, డెమోక్రసీ కి తాకత్ దిఖాతా హై. చూశారు కదా, రాజీనామా అంటే జంతర్ మంతర్ విజయం కాదు, డెమోక్రసీ విజయం అని చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళకి మేమేం భయపడలేదు అని చెప్పడం ఒక రకంగా. ఇది పార్టీ రూపొందించిన ప్రకటనే, డౌట్ ఏం అక్కర్లా. ఇదిగో నేషనల్ మీడియా మొత్తం ఇలా మాట్లాడుతూ ఉంది ఆ ప్రకటన గురించి. అయితే ఇలా స్వాగతం పలకటం మీద పార్లమెంటులో గట్టిగానే రీసౌండ్ వచ్చింది. చూడండి విపక్ష నాయకులు ఏమన్నారో. एक प्रधान जी को हटा करके प्रधानमंत्री बचा लिया आपने. అఖిలేష్ ఏమో ప్రధాని కోసం ప్రధాని త్యాగం చేశారు అని అన్నారు. ఆ స్వాగతాన్ని తప్పుపట్టారు. గౌరవ్ గొగోయ్ కూడా అంటున్నారు కదా, कल जब वो सदन में आए आपने उनको ऐसा माला पहनाया जैसे वो पाकिस्तान से जंग लड़के आए. ఏంటి ఆయన ఏమన్నా యుద్ధ వీరుడా? అలా స్వాగతం పలికి మీరు జంజీ మనోభావాల్ని అర్థం చేసుకోలేదు అనే విషయాన్ని రుజువు చేశారంటున్నారు కదా. అక్కడతో అయిపోలా. జంజీకి సంబంధించిన ఇంకా చాలా చర్చ జరిగింది. ఆ చర్చ యమ సరదాగా జరిగింది. అది అసలు పాయింట్. ప్రియాంక గాంధీ ఏమన్నారో ఒకసారి చూడండి. तो नए नए एंगल से अपने फोन से नए नए वीडियो बनाने से नहीं होगा. ఫస్ట్ సెల్ఫీ వీడియోకి రెండో సెల్ఫీ వీడియోకి మోడీ కెమెరా యాంగిల్ మార్చారు. మార్చాల్సింది కెమెరా యాంగిల్ కాదు, మైండ్ సెట్. ఆ తర్వాత ఆ గుండె యాంగిల్ మారాలి అని ఆమె కామెంట్ చేస్తా ఉన్నారు. कैमरे का एंगल नहीं, दिल का एंगल बदलना पड़ेगा. ఇలా అన్నారు. సమాజ్వాదీ ఎంపీ డింపుల్ యాదవ్ అయితే जिन बच्चों के साथ बहुत ही गंदा व्यवहार किया गया है सरकार द्वारा, ఆడబిడ్డల మీద అలా అమానుషంగా దాడి చేశారు అని అంటూ ఉన్నారు కదా. అంటే విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడము, బలప్రయోగం చేయడం అనేది దేశవ్యాప్తంగా చర్చనీయమవుతున్న టైంలో విపక్షం అదే విషయాన్ని పట్టుకొని ప్రభుత్వాన్ని నిలదీసింది. మరి ప్రభుత్వం వైపు నుంచి ఏముంది? ఇటువైపు నుంచి కూడా జంజీ భాష మాట్లాడడానికి కొంతవరకు ప్రయత్నం చేశారు. కావాలంటే మీరు చూడండి. तो इनको MIA हो गया. ఎంఐఏ అంటున్నారు కదా. ఎంఐఏ అంటే మిస్సింగ్ ఇన్ యాక్షన్ అని అర్థం జంజీ లాంగ్వేజ్ లో. ఆ తర్వాత ఆయనే ఫోమో అని కూడా అన్నారు చూడండి. उनको फोमो हुआ, फोमो. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటున్నారు కదా. ఇలా ఆ జంజీ వెర్బాటంతో మాట్లాడడానికి, సమాధానం చెప్పడానికి అధికార పక్షం ప్రయత్నం చేసింది. కంగనా రనౌత్ లాంటి వాళ్ళు అయితే ఇంకా ఎక్స్ట్రీమ్కి పోయి అసలు జంజీ పిల్లలు ప్రధానిని అవమానించేశారు, ఆయన తల్లిని అవమానించేశారు, అసలు ఇట్లాంటి వాళ్ళు ఎలా పుట్టారో అని కూడా అనేశారు ఆమె. कौन स्टूडेंट प्रोटेस्ट का हिस्सा नहीं बने? ये किस तरह के स्टूडेंट हैं और किस तरह की अश्लील बातें हैं, किस एंगल से ये लोग स्टूडेंट लगते हैं? అంటే స్వామి భక్తి చూపించుకోవడంతో పాటు జంజీ వల్ల రాజకీయంగా తన పార్టీకి చిరెత్తుకు వచ్చింది కాబట్టి ఆమె అసలు జంజీ పుటక గురించే మాట్లాడడం ఇప్పుడు దేశవ్యాప్తంగా మీడియాలో హైలైట్ అవుతోంది, జనంలో చర్చనీయమవుతా ఉంది. कंगना रनौत जी को उनके पार्टी वाले ही ज्यादा सीरियसली नहीं लेते हैं. ఓవరాల్ గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎంత ఒత్తిడి తెచ్చింది, రాజకీయంగా బీజేపీని ఎంత డిఫెన్స్ లోకి నెట్టింది అని ఈ ఈక్వేషన్స్ అన్ని అర్థమయ్యేలాగా చెప్తున్నాయి కదా. మరి ఇలా జంజీ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవడం, ఆరోపణలు చేసుకోవటమేనా పార్లమెంట్ లో జరిగింది? కాదు, అంతకు మించిన ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కూడా ఉంది. అసలు విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం నిలేఖని అధ్యక్షతన ఒక కమిటీ నేస్తున్నాము, రిఫార్మ్స్ రాబోతున్నాయి, అసలు జంజీ కోసమే ఉన్నాము అని మోడీ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇందాక చూపించినట్టుగా యాడ్లు కూడా రిలీజ్ చేశారు కదా. ఇలాంటి ధోరణి మీద ప్రియాంక గాంధీ వేసిన ఒకే ఒక్క క్వశ్చన్ చాలా విషయాల్ని దేశం ముందు పెట్టినట్టు అనిపించింది. ఆ క్వశ్చన్ ఏంటో తెలుసా? राधा कृष्ण कमेटी भी व्यवस्था में सुधार लाने के लिए बनी थी. आज तक उसकी एक सिफारिश लागू नहीं हुई है. రాధాకృష్ణన్ కమిటీ సూచనల సంగతి ఏమైంది అని అడుగుతూ ఉన్నారు ప్రియాంక గాంధీ. తెలుసా మీకు రాధాకృష్ణన్ కమిటీ అంటే? రాధాకృష్ణన్ ఇస్రో మాజీ చైర్మన్. ఆయన అధ్యక్షతన 2024లోనే ఒక కమిటీ వేశారు. విద్యా విధానం మీద, పరీక్షా విధానం మీద ఆయన కమిటీ కొన్ని సూచనలు కూడా చేసింది. ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పి ఆ ఎన్టీఏ పనితీరే తీవ్ర విమర్శల పాలైంది కదా నీట్ పేపర్ లీకేజ్ తర్వాత. ఆ ఎన్టీఏ పనితీరు మెరుగుపడాలి అంటే ఏం చేయాలి అని రాధాకృష్ణన్ 2024లో సూచనలు చేశారు. మరి ఆయన సూచనలు నిజంగా అమలై ఉంటే కనుక నీట్ పేపర్ లీకేజ్ జరిగి ఉండేదో కాదో తెలియదు. అందుకోసమే ప్రియాంక గాంధీ అసలు రాధాకృష్ణన్ కమిటీ లాంటి సూచనలే 2004 నాటిపై ఇప్పటి వరకు అమలు కాల. ఇప్పుడు నిలేఖని కమిటీ వేసి ఎవరి కన్నీళ్లు తుడుస్తామని చెప్తున్నారు మీరు? ఇవన్నీ కంటి తుడుపని మాకు తెలియదా అని అంటూ ఉన్నారు.
అంటే ఇంతకు ముందు కమిటీలు ఏమాత్రం ప్రభావం చూపించట్లా అని అడగటమే కాదు, జంజీ ఎమోషన్ని క్యారీ చేసేందుకు విపక్షం ట్రై చేస్తూ ఉంది. అధికార పక్షమేమో ధర్మేంద్ర ప్రధానికి హీరోయిక్ వెల్కమ్ పలికి మేము జంజీని లెక్క చేయమని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంది. పైగా రాజకీయంగాను ఐడియాలజీ పరంగా ఎదురుదాడి చేయడానికి ఇలాగా వర్టికల్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ భాషలో షార్ట్లు అంటారు కదా, ఇలా షార్ట్స్ రిలీజ్ చేస్తూ అసలు దేశం కోసం ధర్మం కోసం నిలబడే వాళ్ళు అయితే కనుక ఆలోచించండి, ఎంత అభివృద్ధి జరిగిపోతుందో జంజీ తెలుసుకోవాలి, పొలిటికల్ ట్రాప్స్ లో పడొద్దు అని చెప్పడానికి ట్రై చేస్తా ఉంది. మరి ఈ రెండిట్లో ఏ ఆర్గ్యుమెంట్ ప్రివైల్ అయ్యే అవకాశం ఉంది? పైగా ఇంకో మాట కూడా ఉంది ఇక్కడ, విపక్ష ఆర్గ్యుమెంట్ అయినా బీజేపీ ఎదురుదాడి చేయాలనుకోవటమైనా ఎందుకు ఇంపార్టెంట్? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనూ నీటి నిరసనతోనూ అయిపోలేదు కదా, పోరాటం అభి బాకీ హే అని కాక్రోచ్ పార్టీ అంటా ఉంది. This is just a beginning. The Cockroach Janata Party has a long way to go. పైగా ఆగస్టు 4నే పార్లమెంటు ముట్టడికి వాహనదారులైనా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళైనా రెడీ అవుతా ఉన్నారు. ఈ20 జనతా పార్టీ పేరుతో యువత కూడా ఆ పోరాటానికి సపోర్ట్ చేస్తా ఉన్నారు కదా, అంటే సీక్వెల్స్ రాబోతున్నాయి జెన్జీ పోరాటానికి అని అర్థమవుతా ఉంది కదా. ఇలా అర్థమవుతున్న టైంలో ఎదురుదాడి చేయటం బీజేపీ వ్యూహాత్మకంగా జెన్జీ యాడ్స్ కూడా తీసుకురావడం ఏ రకంగా అనిపిస్తా ఉంది? ఎలా చూడాలి అంటే బీజేపీ రిలక్టెంట్గా ఏం చేస్తారో చేయండి అన్నట్టుగా దూకుడుగానే ముందుకెళ్ళాలి అని డిసైడ్ అయింది అనుకోవాలా?